శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 4వ అధ్యాయమునకు స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములతో 4వ అధ్యాయం ప్రారంభం. 4వ అధ్యాయంలో సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలు విని, స్వామి, మరి గురు కన్యా సంగము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమయ్యనో తన వృత్తాంతము నెరగగోరుచున్నాను, దయ ఉంచి నాకు వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. ఏమిటది? గురు కన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు ఏమైనాడో ఆ వృత్తాంతము వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరి అయిన ప్రశ్న అడిగితే వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమునకు పశ్చాత్తాపడను. చనిపోవుదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించతినని అతడు బాధపడుచుండు. తొదకు తనలో బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికి, గురువర్యా, పూర్వము మీ వద్ద నేను చదువుకున్నప్పుడు సమిధలు మున్నగు వానికై అడవికి మీ ఆజ్ఞతే పోయితిని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచ్చటి నిర్జనమై ఏకాంత మనోహరమైన ప్రదేశము నన్ను తన కోరిక తీర్చవలసినదని బలవంత పెట్టినది. నేనందులకు అంగీకరింపలేదు. అప్పుడు ఆమె పోయి, నీవు నా మాటలు విని నన్ను కూడనిచో నేనిచ్చట ప్రాణములు విడిచెదను, బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును. నేను లేకుండా నీ ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమి చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమ చేరిను తప్పక శపింతును. మూఢుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖం అనుభవించుము, నన్ను కౌగులించుకోము, రమ్ము, నా కోరిక తీర్చుము అని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపములకు భయపడి ఆ అరణ్యములో నీ పుత్రికతో రమించి ఆమె కోరిక తీర్చితిని. తరువాత ఈ విషయము మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము బోధింపుడని ప్రార్థించను. సుమిత్రుడు మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను, పోయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది గంగా నదీ తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరించు. అది నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణములో ఒక చోట దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేసిన అతడు అచట విశ్రమము తలచెను. అచటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగ వారితో మాఘమాస స్నానము చేసి శ్రీహరిని అసరస్థీరమున పూజించను. అంటే శ్రీహరిని నెలకొల్పి పూజలు చేయుచుండిరి. మాఘమాస పురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టిది, దయ ఉంచి నాకు వివరింపుడని ప్రార్థించను. ఈ వ్రతమునకు ఫలము ఏమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించినది ఏ దైవము? దయ ఉంచి నాకు చెప్పుడని అడిగను. విని ప్రార్థనను వినిన వారు తమలో ఒకడైన సత్యవంతుడును వారిని సుమిత్రుడడిగిన విషయమును వివరింపమని నియమించని. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, పోయి శ్రద్ధగా విను. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వాని యందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టమగును. ఇట్లు మాఘమాస ప్రాతకాలమున స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించుచు పురాణము వినుచు మాఘమాసం అంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతం.
మాఘ స్నానము మానినవాడు, సత్య శౌచములను విడనాడినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడు, అబద్ధకపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుండు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానము ఆచరించినవాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానమే యగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువు గట్టును తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము అపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగిలించినవాడు, మద్యపాన లోలుడు అనిన మాటను తప్పినవాడు, పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నము తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భజించుచున్న అపవిత్రుల మాటలు వినువాడు, పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తండ్రిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవుని అర్చించిన వారి పుణ్యము మితి లేనిది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభప్రదము. ఈ వ్రతము ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘమాస వ్రతమును ఫలమును ఎక్కువ విధములుగా వివరించాడు. సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించాడు. అప్పుడు వారు మాఘస్నానము 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాఘమాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నవి. ఈ 3 దినములు మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగానది తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడు వారి మాటల ప్రకారము మాఘమాసమున చివరలో మిగిలిన 3 దినములు మాఘమ్మ స్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్తపములు ఆరంభించను. ఇతడు ఇంద్రియమును అదుపులో ఉంచుకొని శీతోష్ణ దుస్సహతకు సహించుచు నిశ్చలతతో శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుండైన శ్రీహరిని శంఖు చక్ర గదా పద్మ విభూషిత చతుర్బాహునిగను, కౌస్తుభా మాలాలంకృతినిగను, పీతాంబరునిగను, హార కిరీటాది మండితునిగను, లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనస్సు అతనిపై లగ్నము కావించి తపము ఆచరించుచుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. ఆయనను మానక అతడిట్లు తపము ఆచరించుచు చక్రపాణియకు శ్రీహరి కృపావిశేషమునంది అనుగ్రహిత్యుడై మాఘమాస ప్రభావంబుచి గంగా తీరమున తపశ్చర్యతో కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా నందెను. పార్వతి, నీవడిగినది సుదేవ శిష్యుడకు సుమిత్రుడు వృత్తాంతము పూర్తిగా చెప్పి సుమిత్రుని పాపనాశనమును పుణ్యప్రాప్తిని వివరించు. ఈ కథను మాఘమాసనము స్నానము చేసినవాడు శ్రీహరిని పూజానంతరము ఒకసారి అయినను చదివినను వైకుంఠము చేరు. వాని పితృదేవులు తమ పాపములు పోగొట్టుకుని వైకుంఠమునందుదురు. ఛందో విహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణము వ్యర్థములు సుమా అని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు తథాస్తు. స్వస్తి.